సరే. మరి నిజమైన అంటే శాశ్వత విజయం కోసం సమతౌల్యం, మితంగా ఉండటం ఎందుకు అవసరమో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంచి ఆలోచన. ఈ ఆలోచనల వెనుక అంటే చాలా జీవితానుభవాలు ఉన్నట్టున్నాయి. బహుశా కార్పొరేట్ లైఫ్ నుంచి వచ్చినవేమో అనిపిస్తోంది. అవును. ఇక్కడ ఆసక్తికరమైన పదం శాశ్వత విజయం. దానిమీద దృష్టి పెట్టడం ముఖ్యం. నిజమే. అంటే ఏదో తాత్కాలికంగా గెలిచి ఆ తర్వాత పడిపోవడం కాదు కదా. కాదు. కాలం గడిచే కొద్దీ నిలబడే విజయం అన్నమాట. అవును. మరి సమతౌల్యం, మితత్వం ఇవి దీనికి ఎందుకు మూలస్తంభాలు అంటే అవి మనల్ని ఊహించని పతనాల నుండి కాపాడతాయి. అంటే ఒక రక్షణ కవచంలాగా. ఒక రకంగా అంతే. చూడండి, అత్యాశగాని మరీ అతిగా ప్రవర్తించడం గాని ఒక్కోసారి వెంటనే ఫలితాలివ్వొచ్చు. అవును, అది నిజమే. ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ దీర్ఘకాలంలో చూస్తే అవి తీవ్రమైన నష్టాలకు, ఒక్కోసారి సర్వనాశనానికి కూడా దారితీయొచ్చు.